మీ అందరికీ వర్తమానాలు చెప్తున్నాము. ఈ సమయంలో ఒక 2 నిమిషాలు మాత్రమే వినాలని ప్రేమతో మనం చేస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించు ప్రతి వారును నశింపక నిత్య జీవం పొందును. పిల్లరా ఈ సమయంలో మరి మానవుల పాప పరిహార నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి రావటం జరిగింది. ఆయన ఏ పాపం ఎరిగిన వాడు, నీతిమంతుడు, పరలోక రాజ్యం నుంచి దిగొచ్చిన గొప్ప మహనీయుడు. అటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి రావటం జరిగింది. ఎందుకు అనంటే ఈ మధ్యాహ్నకాల సమయంలో ఒక ప్రశ్న. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనగా దేవుడు ప్రేమ స్వరూపం అని పరిశుద్ధమైన లేఖనంలో ఉంది. ఆయన జాలి కలిగిన దేవుడు, మరి క్షమించే దేవుడు, మరి ఆపదలో కానీ అవసరతలో కానీ అన్ని విషయంలో, ఆరోగ్య విషయంలో కానీ ఆర్థికంగా కానీ అన్ని విషయంలో తనకి నమ్మకంగా ఎవరైతే ఆయన అంగీకరించి ఆయన ఒప్పుకొని యథార్థవంతులుగా నీతివంతులుగా ఆత్మీయంగాను జీవిస్తారో అటువంటి వారికి దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు, ఉపకారం చేస్తాడు. మరి దేవుడు మానవులపై చూపిన ప్రేమ ఇంత అంత కాదండి. పోలే ఆదాము అవతారం వచ్చిన పాపం ద్వారా విడిచిపెడదామంటే విడిచిపెట్టచ్చు, ఈయనకి అవకాశం ఉంది, కానీ విడిచిపెట్టలేదు. జాలి పడ్డాడు, మనల్ని ప్రేమించాడు. మన ఉన్నతమైన స్థితానికి, ఉన్నతమైన రాజ్యానికి నిత్య జీవం పొందుటకును ఆయన ఆలోచన కలిగిన దేవుడిగా ఉన్నాడు. ఎప్పుడంటే ఎఫెసీ రాసిన పత్రిక 1:3-4 వచనంలో ఉంది. ఎట్లనగా తన ప్రియుని యందు తానికి మనకు ఉచితంగా అనుగ్రహించిన తన కృపా మహిదైశ్వర్యం బట్టి ఆయన క్రీస్తులో మనల్ని బ్రతికించును. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా మీ అపరాధం చేతను పాపం చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించును. కనుక మరి ఈ మాటలు మరి మేము ఈ విధంగా ప్రేమతో తెలియపరుస్తున్నాం. దేవుని యందు ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసిస్తే చాలు. ప్రియా అన్న, ఓ అక్క, ఓ చెల్లి, ఓ తమ్ముడు, వింటున్నా, నీవు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే చాలు. నువ్వు చనిపోయినప్పుడు నీ ఆత్మ దేవుడి రాజ్యానికి వెళ్తుంది. అదే మా యొక్క విశ్వాసం, అదే మా తీర్మానం. మేము కూడా అటు మార్గం ఉన్నాం కనుక మీరు ఉంటారని ప్రేమతో ఈ మాటలు నేను తెలియపరుస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉంటున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. వీళ్ళరా మరి ఎక్కువగా మీరు తెలుసుకోవాలని ఆశపడుతూ ఉంటే సరిపల్లి గరువులో బేతేలు ప్రార్థన మందిరం ఉన్నది. ప్రతి ఆదివారము, సోమవారము, శుక్రవారము కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ దైవ సేవకులు ఉంటారు. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు కూడా రక్షించబడతారు.